ఏపీ పవర్ న్యూస్ ఛానల్. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రావికమత మండలం కొమిరా గ్రామంలో బయల్పడిన భూ సొరంగం. జల్ జీవన్ మిషన్ కార్యక్రమంలో ఇంటింటికి కుళాయిలు తవ్వకాల్లో భాగంగా పనులు చేస్తున్న సందర్భంగా కొమిలా గ్రామంలో గ్రామ సచివాలయం వెనుక వైపు కొండ పక్కన తవ్వకాలు కొనసాగిస్తుండగా భూమికి 4 అడుగుల క్రింది భాగంలో ఒక భూ సొరంగం బయటపడింది. ఔత్సాహితులైన స్థానిక యువకులు లోనికి దిగి చూడగా సుమారు 20 మీటర్ల వరకు వారు ప్రయాణించి చూడగా అంతా చీకటిగా ఉండటం వలన ఆక్సిజన్ సక్రమంగా అందకపోవడం వలన ముందుకు వెళ్లలేకపోయామని, లోపల 30 నుండి 40 మంది వరకు ఉండేందుకు విశాలమైన సొరంగం ఉందని ఆ గ్రామ యువకుడు అర్జున్ తెలిపాడు. దాని వెడల్పు సుమారు 4 అడుగులు ఉంటుందని, ఎత్తు 8 అడుగులు, నడుచుకుంటూ ముందుకు వెళ్లే కొద్దీ సొరంగం ఉందని, పైన పక్కలంటా రాతి బండల్లో ఒక సొరంగం మాదిరి ఉందని ఆ యువకులు తెలిపారు. విషయం తెలిసిన స్థానికులు పోలీస్, రెవెన్యూ అధికారులకు సమాచారం తెలిపారు. పోలీసు వారు ఎటువంటి ప్రమాదాలు ఎదురుకాకుండా ఉండేందుకు, ఎవరూ లోపల దిగకుండా చూసేందుకు గ్రిల్స్ ఏర్పాటు చేశారు. కొమిరా గ్రామానికి చెందిన గ్రామస్తుడు మరియు గ్రామ సర్పంచ్ గుప్త నిధులు ఉన్నాయేమో, మా తాతగారు ఇప్పుడున్న గ్రామ పట్టాదారు పాస్ పుస్తకాలు, గ్రామ రెవెన్యూ పన్నులు ఆ గుహలో దాచిపెట్టి ఉంటారు అన్న సమాచారం మా నాన్నగారి ద్వారా నాకు తెలిసిందని ఆ గ్రామ యువకుడు గొంతున మోహన్ కృష్ణ తెలిపారు. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కొమిరా గ్రామానికి చేరుకున్న అధికారులు విషయం తెలుసుకున్న రెవెన్యూ యంత్రాంగం మరియు పోలీసులు అక్కడున్న ఆ సొరంగాన్ని పూర్తిగా మూసివేసిన పరిస్థితి నెలకొంది. అక్కడున్న గ్రామస్తులు గాని, అధికారులు గాని లోపల ఏముంది, అసలు సొరంగంలో ఏం దాచారు, బాహుబలి సినిమా షూటింగ్ ని తలపిస్తున్న సొరంగం. ఇప్పటికైనా అధికారులు గాని, జిల్లా యంత్రాంగం గాని ఆల్కాల్ లిస్ట్ రంగంలోకి దిగి తవ్వకాలు జరిపి ఆ సొరంగంలో ఏముందో గ్రామ ప్రజలకు, చుట్టుపక్కల ఉన్న ప్రజానీకానికి తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గ్రామస్తులు తెలిపారు. దీనిపై ఇప్పుడు పండగ వాతావరణం కావడంతో అటువైపు ఏ అధికారి రాని పరిస్థితి నెలకొంది. అధికారులు అక్కడ రాత్రి పగలు పహారా కాస్తున్నారు. పంచాయతీ కదా, అందులోని జగనన్న కాలనీకి ఇంటింటి కొలాయికి జేసీపీ వచ్చి తవ్వకంలోని అది తవ్వుతుంటే అక్కడ సొరంగంలాగా కలపించింది. ఆ కలిపింతా జేసీపీ ఆయన ఆపేసి ఆ పక్కన ఉన్న వాళ్ళతో చెప్పారు, ఇలాగ ఏదో గృహలాగా కనపడుతుంది, గుయ్య పెద్దగా ఇది అవుతుంది అని చెప్తే అది ఊరి జనందరూ వచ్చారు, చూసినచ్చుగా ఇది అలా మొత్తం అందరూ అనుకొని ఇది ఇన్ఫర్మేషన్ పైకి ఇవ్వాలా ప్రభుత్వానికి కానీ, అలాగే పోలీసు వారికి కానీ, ఎంఆర్ఓ వారికి కూడా ఇన్ఫర్మేషన్ తెలియజేస్తే పోలీసు వారే ముందు వచ్చారు. వాళ్ళు చూశారు. ఆ చూసినట్టుగా మరుసటి రోజు ఏగానే ఎంఆర్ఓ గారు వచ్చారు, చూశారు. గ్రామస్తులు అందరూ కూడా మరి ఏటైంది బాబు ఏటని అడిగారు ఎంఆర్ఓ గారిని, పోలీసు వారిని అడిగినా ఇంకా మాకేం తెలియదు ఏటనేది అని చెప్పారు. అది చెప్పినట్టుగా కుర్రోడు ఏంగానే వెళ్ళాడు. ఆ ముందు రోజున వెళ్ళాడు. ఆ నైట్ తెలిసిన వెంటనే లోపలికి వెళ్ళాడు ఒక కుర్రోడు, అర్జున్ కుర్రోడు. వెళ్తే లోపల ఒక 30-40 మంది పట్టి ఇది ఖాళీ ఉంది. ఇంకా లోపలికి సొరంగం లాగా ఉంది. ఆ సొరంగం లాగా ఉంది. నాకు మరి ఇంకేం ఊపిరి అందలేదని అలాగ తిరిగి వచ్చాడు. ఆ తిరిగి వచ్చేసి ఏడు జరిగింది అని మేము అడిగితే ఇలాగని చెప్పాడు. చాలా సొరంగం మాత్రం చాలా లోపలికి ఉన్నది అని చెప్పాడు. వచ్చినాక పోలీసు వారికి చెప్పినారు. పోలీసు వారు చేయని ఎంఆర్ఓ గారికి ఉదయం వచ్చినాడు. ఉదయం వచ్చినాక ఎంఆర్ఓ గారికి మేము తెలియపరిచినాం. ఇక్కడ ఎంఆర్ఓ గారిని కానీ, అక్కడ ప్రభుత్వాన్ని కానీ, అక్కడ ఏమున్నదో, ఏ గుత్త నిధులు ఏ ఉన్నాయని ఈ ఊరి జనం అందరూ అనుకుంటున్నారు. అది ఎట్టయిందో తెలియపరచవలసిందిగా చూసి అక్కడ ప్రభుత్వాన్ని మేము అందరూ కలిపి ఊరి జనం అందరూ కూడా ఎంఆర్ఓ గారిని కోరడం జరిగింది.
Please subscribe our channel AP Power News.